ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ వార్ వన్ సైడ్ గా ముగిసింది. వాంఖేడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం కింగ్స్ 21 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ని ముగించింది. దీంతో భారీ నెట్ రన్ రేట్ సాధించి పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కి ఏది కలిసి రావడం లేదు. ఏదో తొలి మ్యాచ్ గెలిచింది కానీ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీంతో ముంబై ఇండియన్స్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. కెప్టెన్ లోపమా లేక బౌలర్లు లోపమా, ఇక టీం మేనేజ్మెంట్ ఏమైనా సరైన సలహాలు సూచనలు ఇవ్వలేదనే దానిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి పేపర్ పైన ముంబై ఇండియన్స్ ను చూస్తే ప్రత్యర్థులకు వణికి అన్నట్టుగా ఐపీఎల్ కు ముందు చర్చలు జరిగాయి. కానీ తీరా చూస్తే మ్యాచ్లు జరిగే కొద్దీ ముంబై ఇండియన్స్ లో మొత్తం డొల్లే. ముఖ్యంగా బౌలింగ్ విభాగం చూస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా, ఆఖరికి బుమ్రా కూడా ఒక్క వికెట్ తీయలేదు ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లో. దీంతో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఘోరంగా మారింది. కోల్కతాకు పోటీ పడుతూ మీరేనా మేం కూడా వరుసగా మ్యాచ్లు ఓడిపోతామన్నట్లుగా సాగింది ముంబై ఇండియన్స్ పరిస్థితి. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల టేబుల్లో చివరి స్థానాల్లో ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ ఓటమి గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు, అసలు మాటలే రావడం లేదు. వరుస ఓటముల్లో మేము ఎక్కడ వెనకబడుతున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. లోపం ఆటగాళ్లలో ఉందా లేక జట్టులో ఉందా లేక ప్రణాళికల్లో ఉందా అనేది విశ్లేషించుకోవాలి. తమ కంటే ప్రత్యర్థి జట్టు అద్భుతంగా ఆడింది, క్రెడిట్ ఇవ్వాల్సిందే వాళ్ళకి. వాళ్ళు బౌలింగ్ చేస్తున్న సమయంలో బంతి రివర్స్ స్వింగ్ అయింది. కానీ రెండో ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం పరిస్థితులు కొంచెం బ్యాటింగ్ కు అనుకూలంగా మారాయి. అందుకే ఇంత పెద్ద టార్గెట్ ను పంజాబ్ ఈజీగా ఛేదించగలిగింది. అన్ని విభాగాల్లోనూ పంజాబ్ తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసి మమ్మల్ని చిత్తుగా ఓడించింది. అసలు మా టీంలో ఏం జరుగుతుందో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని చర్చించుకోవాలి. కాంబినేషన్ విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వరుస ఓటములకి మేము సమాధానం వెతుక్కోవాలి. సరైన దిశలో అడుగులు వేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.